కేతన్పల్లిలో బీఆర్ఎస్ దగ్గర క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది. 14 బీఆర్ఎస్ ప్లస్ సిపిఐ కూటమి దగ్గర ఉన్నాయి, 10 కాంగ్రెస్ దగ్గర ఉన్నది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజుకు పోస్ట్పోన్ అయింది. రకరకాల చిల్లర కారణాలు చెప్పి పోస్ట్పోన్ చేసిండ్రు. ఇంకా ఈరోజు గౌరవ మంత్రి జి వివేకానంద్, అదేవిధంగా వాళ్ళ తనయుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వీళ్ళిద్దరూ కార్లలో మంది మార్బలాన్ని వేసుకొచ్చి లోపల ఏ గొడవ జరగకపోయినా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు వాళ్ళిద్దరి మీద ఎవరో దాడి చేసిండ్రని, వర్బల్గా దాడి చేసిండ్రని చెప్పేసి మరి దాన్ని ఇలా పోస్ట్పోన్ చేయించారు. ఇప్పటికి కూడా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాకు ఎన్నిక జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు ఇలా మున్సిపాలిటీ ఆఫీస్లో. కానీ ఎన్నిక జరగనివ్వడం లేదు. ఆయన మంత్రి పోస్ట్పోన్ చేయమన్నాడు, పోస్ట్పోన్ చేసినారు, వెళ్ళిపోయినారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుంది? నిజంగా ఎలక్షన్ ప్రక్రియ మంత్రి కొడుకైన ఒక ఎంపీ నిర్ణయించాలనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పెట్టిండ్రు?